విశాఖపట్నం కొండగూడి ప్రత్యేకతే వేరు. ఏడాదంతా ఒక ఎత్తు, పండగ రోజు మరో ఎత్తు. ఒకవైపు వెంకటేశ్వర స్వామి వైభవం, మరోవైపు మసీదు రక్షణ, మధ్యలో రక్షణగిరి ఆధ్యాత్మిక శోభతో విశాఖ పోర్ట్ ఫిషింగ్ యార్డ్లో రోడ్లన్నీ కూడా రద్దీగా మారాయి. యేసుప్రభు భక్తులు వేలాదిగా కొండగుడికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దారులన్నీ రక్షణగిరి వైపే చూశాయి. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో నిర్వహించే ఈ కొండగుడి పండుగ ఎంతో వైభవంగా, ఆధ్యాత్మికంగా కనిపించింది. సుదూరాల నుంచి వచ్చిన భక్తులతో క్రైస్తవులందరూ కూడా వచ్చి రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ పండుగకు 1 టౌన్ పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. పిల్లలు, పెద్దలు కొండగుడికి వచ్చి భక్తి శ్రద్ధల్లో ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగాయి. విశాఖ వాసులే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా అధిక శాతం భక్తులు వచ్చి దర్శించుకున్నారు. సో హిస్టరీ నుంచి మాట్లాడుకున్నట్టుగా అయితే ఈ చర్చ్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కట్టించారు 1800స్లోని. సో అప్పటి నుంచి దీన్ని ఒక స్పెషల్ చర్చ్లా భావిస్తారు. ఎలాగంటే మదర్ మేరీ ఇక్కడే పుట్టి ఇక్కడే స్థాపించినట్టుగా భావించి అది ప్రజల యొక్క నమ్మకం. మేము అందరం అలాగే నమ్ముతాం. సో అలాగా సంవత్సరాలు గడిచే కొద్దీ మేము ఎలాగంటే దీన్ని ఒక 10 సంవత్సరాల పండగగా చేసుకుంటాం. ఫస్ట్ నవదిన జపాలని 9 రోజులు చేస్తాం. ఇది మెయిన్ 10వ రోజు మెయిన్ రోజు. దీన్ని ఎలా చేస్తామంటే అన్ని ఊర్ల నుంచి జనాలు వచ్చి వాళ్ళ కోరికలు ఇక్కడ చెప్పుకుంటే జరుగుతుందని చెప్పి నమ్మకం. ఏడాదికి ఒకసారి ఇక్కడికి భక్తులు వచ్చి దర్శించుకొని కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అంటున్నారు. ప్రతి ఏటా వచ్చి దర్శించుకొని కోరుకుంటామని, తప్పకుండా వచ్చే ఏడాదికే తీరుతాయని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. నా ఎక్స్పీరియన్స్ అయితే ఒక 7 years నుంచి ఇక్కడ వాలంటీర్ చేస్తున్నాం. సో ఎక్కడెక్కడ నుంచో జనాలు 1 లక్షల్లో వస్తారు. ఇక్కడ వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, సంతోషంగా వెనక్కి వెళ్తారు. ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకత. నేను ఎవ్రీ ఇయర్ మేరీ మా చర్చ్కి వస్తూ ఉంటాను. బాగుంటుంది, అందరూ వస్తారు కదా, చాలా బాగుంటుంది. హిస్టరీ ఏం తెలియదు కానీ ప్రతి ఇయర్ అయితే మేము వస్తాము నార్మల్గా చూడడానికి. ఇక్కడ చర్చ్ బాగా చేస్తారు పండుగ ఇవన్నీ. ఈ టైంలో అయితే చేస్తారు, బాగుంటుంది. అలా కొందరు కోరుకుంటారు. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చర్చ్కి రావాల్సిందే, అంత బాగుంటుంది చర్చ్. చర్చ్ యొక్క లీలా చాలా బాగుంటుంది. ప్రేయర్ చేసుకొని ఆ జీసస్ని మంచిగా ఊహించుకుంటూ ఉంటే బాగుంటుంది.